క్యారెట్ తురుము గ్రేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. హలో అండి, క్యారెట్ హల్వాకు కావాల్సిన పదార్థాలు చూడండి. క్యారెట్ అరకిలో ఉంటుంది. అరకిలోకి 2 కప్స్ అవి నాకు తురుము పడితే 2 కప్స్ ఇవి, 1/2 లీటర్ మిల్క్, 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఇంట్లో తయారు చేసిన నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, బీట్రూట్ ఒకటి వాడుతున్నాను ఓన్లీ కలర్ కోసమే, పచ్చికోవా ఒక కొంచెం మీ దగ్గర, 5-6 ఇలాచి. నెయ్యి కాగాక జీడిపప్పు వేయండి. సపరేట్ చేసేసుకోండి. ఫస్ట్ ఈ నెయ్యిలోనే క్యారెట్ వేయించుకుందాం. అరగంట సేపు మగ్గనివ్వాలి. నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు షుగర్ వేసేసుకుందాం. షుగర్ లాస్ట్లో ఉంచుకోండి, సరిపోతే వేసుకోవచ్చు. షుగర్ కరిగాక మిల్క్ యాడ్ చేసుకుందాం. మిల్క్ యాడ్ చేస్తున్నాను. బీట్రూట్ వేయడం వలన చూడండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కొంచెం సేపు చాలా దగ్గరైందా కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్లో ఒక్క 30 మినిట్స్. ఇప్పుడు కోవా యాడ్ చేసేద్దాం. ఆల్మోస్ట్ మనకు హల్వా ఎంతవరకు వచ్చిందో చూద్దాం. నేను మూత మొత్తం ఏం పెట్టేయలేదండి బాబు, మొత్తం పెట్టేసి విజిల్ వేసేపిచ్చేవాకండి, ఊరికి అలా పెట్టేశాను. నెయ్యి మొత్తం హల్వాకి అబ్జర్వ్ వేసుకుని చూడండి. ఎప్పుడైనా స్వీట్ ఐటమ్స్కి మందంగా ఉన్న కళాయిలు పెట్టుకుంటేనే అంటుకోవు, చాలా బాగా వస్తాయి. యాడ్ చేసేద్దాం. ఇక